నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్ ఎలక్షన్ సమాచారం. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా వైశ్య మహాసభ ఆర్య వైశ్య మహాసభ కూడా పెద్ద ఎత్తున కూడా రెండు వర్గాలుగా ఏర్పడడంతో పాటు కొన్ని సమస్యలు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున తలెత్తాయి. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ మహాసభ రెండుగా వేరుపడి ఎవరికి వారు అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న నేపథ్య తరుణం అది. ఇక నేపథ్యంలో చూసుకుంటే సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతం నుండి ఆర్యవైశ్య మహాసభలను కూడా పెద్ద ఎత్తున కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్యవైశ్య మహాసభకు సంబంధించిన ఎన్నికలు అయితే ప్రక్రియ అయితే కొనసాగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికల ప్రక్రియ అయితే ముందుకైతే పడలేదు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కూడా రాష్ట్ర వైశ్య నాయకులు మనతో పాటు మిడిదేటి శ్యామ్ సుందర్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ చెప్పండి, తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ అయితే మనకు కనిపించలేదు. ఇప్పుడున్న ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? మీరు రాష్ట్ర వైశ్య నాయకులుగా ముందున్నారు, ఏ విధంగా ఇది జరిగే అవకాశం ఉంటుంది? నేను ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడానండి ఈ విషయం గురించి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నుండి మనము విడిపోయి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభను ఏర్పరచుకున్నాం. మనకు మాజీ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను కన్వీనర్గా అపాయింట్ చేసుకొని 2 సంవత్సరాల్లో ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ఆయన నియమించడం. కానీ ఆయన ఆ స్థానం ఎక్కినాక ఇప్పటి వరకు కూడా ఎన్నికలు నిర్వహించకుండా దాన్ని సత్సారం చేస్తూ ప్రతిసారి కూడా ఏదో ఒక కాజు 2-3 సంవత్సరాలు కోర్టు కేసులున్నాయని ఆపుకుంటూ వచ్చిండు. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోసం వచ్చేసాలకు ఆయన జిల్లా ఎలక్షన్స్ కావాలని చెప్పడం, ఆ జిల్లా ఎలక్షన్స్ అయిపోయినంటే మళ్ళీ కొన్ని జిల్లాలు ఆగిన ఉండడం, అట్లా 2 ఏళ్ళు అయిపోయాక మళ్ళీ జిల్లా ఎలక్షన్స్ అని రకరకాల కారణాలు చెప్తూ పొడిగించుకుంటూ వచ్చిండు. గత 3-4 సంవత్సరాల నుంచి గట్టి పోరాటం చేస్తున్నాం ఎలక్షన్స్ నిర్వహించాలని. ఆయన మనం ఎప్పుడు వెళ్ళినా కానీ దాన్ని కోర్టుకోవడము ఆయన అడ్డుకోవడం అవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ కూడా వేసిన తర్వాత నామినేషన్ స్వీకరించిన తర్వాత ఆయన ఓడిపోతారనే భయంతో నా నామినేషన్ రిజెక్ట్ చేయించుకొని ఆయన వాళ్ళతోని ఎన్నికలు గెలిచినట్టుగా ఆయన సీల్డ్ కవర్లో కోర్టుకు పంపించడం జరిగింది. మరి కోర్టు ఆయన సీల్డ్ కవర్ను రద్దు చేసి నామినేషన్ శ్యామ్ సుందర్ గారిది మీరు రిజెక్ట్ చేయడం తప్పు అని చెప్పి ఫ్రెష్ నోటిఫికేషన్ వేయడానికి పి బాలగోపేంద్రనాథ్ అనే వ్యక్తిని కోర్టు కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు నిన్న మనం చూసిన వార్తల ప్రకారం అయితే గతంలో కోర్టు కేసు కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఎన్నికలు కూడా సజావుగా జరిపించే ప్రయత్నం కూడా జరగాలని కూడా వార్త వినిపిస్తుంది. ఇది ఎంతవరకు? అవునండి, కరెక్టే. కోర్టుకు వెళ్ళి మనకు కోర్టు కమిషనర్ను అపాయింట్ చేయడం జరిగింది. కోర్టు వారి ఆధ్వర్యంలో వారి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వారికి కూడా ఓటర్ లిస్టులు ఇవ్వాలన్నా వారికి సంబంధించిన సమాచారం ఇవ్వాలన్నా కానీ అమరావతి లక్ష్మీనారాయణ గారు చాలా సత్సారం చేశారు. ఎట్టకేలకు ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కోర్టు కమిషనర్ గారు ఈరోజే ఈనాడు పేపర్లో నోటిఫికేషన్ యాడ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 3 డేస్ లోపల అంటే మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజుల లోపల 1 గంట నుంచి 4 గంటల వరకు మహాసభలోనే అందుబాటు ఉంటాను. మీకు ఓటర్ లిస్టు పైన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కానీ మహాసభకు వచ్చి తెలియజేయండి. మరి ఆ తర్వాత వస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ 3 రోజుల లోపల మీరెవరు అయినా కానీ ఓట్లు మాజీ అధ్యక్షులే కానీ ప్రధాన కార్యదర్శులే కానీ అమరావతి లక్ష్మీనారాయణ గారు స్వార్థ బుద్ధితోని ఆయనకు వడవనే ఉద్దేశంతో వాళ్ళని తొలగించినట్టయితే వారి యొక్క పేర్లను మళ్ళీ ఒక కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే దానిలో చేర్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో కూడా వరంగల్ తర్వాత చాలా జిల్లాలు అది నిజామాబాద్ ఇట్లాంటి జిల్లాలలో ఆయనకు పడవనే ఉద్దేశంతో ఆయన జిల్లా అధ్యక్షుడు పంపిన లిస్టును పక్కన పెట్టి ఆయన సొంతంగా కూడా లిస్ట్ తయారు చేసుకున్నాడు. ఆ అధ్యక్షులు కూడా మీరు వచ్చేసి స్వచ్ఛందంగా మరీ మీ యొక్క లిస్టును కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తే ఆ లిస్టులు కూడా యాడ్ అయ్యి సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు జరపడానికి కోర్టు కమిషన్ నియమించబడ్డాడు. కాబట్టి మరి అందరూ కూడా మీరు జాగ్రత్తగా వహించి ఈసారి ఓటర్ లిస్టులో పేర్లను నమోదు చేసుకోవాల్సింది నేను తెలియజేస్తున్నా. అంటే ముఖ్యంగా కమిషన్ ఏర్పడ్డ తర్వాత కూడా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు గత కొంతకాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులు కూడా కొంతవరకు అయితే కొంచెం అయోమయాలు ఉన్నారు. ఇప్పుడైతే కోర్టు క్లియర్ చేసేసింది, అంత అయిపోయింది. ఇప్పుడున్న ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడున్నటువంటి వైశ్యులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మీరు? దానికోసం అండి ఆయనకు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు కూడా ఆయన సొంతంగా నేనే ఉంటా అనే వ్యక్తి ఇంకో వ్యక్తిని కూడా ఎవరినైనా అధ్యక్షుడిగా పెట్టడానికి ఇష్టపడాడు. ఆయన ఎవ్వరు కావద్దు, ఆయన ఉన్నంతకాలం నేనే అధ్యక్షుడిగా ఉండాలనే ఉద్దేశంతో కొనసాగుతున్నాడు. కోర్టుకు వెళ్ళి కోర్టు కమిషన్ కూడా అపాయింట్ చేస్తే
కోర్టు కమిషనర్ కూడా రద్దు చేసి నేనే ఉంటా అని చెప్పి మళ్ళీ హైకోర్టును కూడా సంప్రదించడం జరిగింది. హైకోర్టులో లాస్ట్ శుక్రవారం మన శుక్రవారం కూడా ఆయన ప్రయత్నం చేసిండ్రు. ఆ 2 రోజులు కూడా అది ఫైల్ బెంచ్ మీద కూడా రాలేదు. కోర్టు ఆదేశం ఇచ్చింది మార్చి 31 లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలని. కనుక ఈసారి కోర్టు కమిషనర్ అపాయింట్ కాబట్టి మార్చి 31 లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 3 రోజులు మనకు ఓటర్ లిస్ట్ మీద అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది కాబట్టి ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉంటుంది కమిషనర్ గారి దగ్గర. ఈ 3 రోజులు రేపు ఎల్లుండి ఆవులెల్లుండి 1 గంట నుంచి 4 గంటల వరకు వచ్చి మీరు లిస్టులో చెక్ చేసుకోండి. దీని తదుపరి మరి గురువారం అయిపోయిందంటే వాళ్ళు ఒక 2-3 రోజుల లోపలనే ఎలక్షన్ నోటిఫికేషన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత కొంతకాలంగా మీరైతే ఈ వైశ్య మహాసభకు సంబంధించి కూడా ఎన్నికలు జరగాలి, మరి కొత్త వారికి అవకాశం రావాలన్న ఆశతో ముందుగా వెళ్తున్న ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు గ్రామ మండల జిల్లా స్థాయి వరకు కూడా కమిటీలు వేసిరు. వాళ్ళని ఇచ్చే సలహాలు ఏ విధంగా ఇవ్వదలుచుకున్నారు? ఒకవేళ ఈ ఎన్నికల్లో వారికి ఎలాంటి సందేశం ఇస్తారు? ఎందుకంటే ఎన్నికల కమిషన్ చాలా రోజుల తర్వాత కూడా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరపండి అనేటువంటి మాట అయితే మనం చాలా రోజుల తర్వాత వింటున్నాం. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైశ్యులకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన మహాసభలో 200 సభ్యులకు ఒక ఓటు హక్కులాగా మన బైలాలో రాసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే ఓటేయడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మండల అధ్యక్షుడు వాళ్ళు పంపిన జిల్లా అధ్యక్షునికి పంపాలి, జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షునికి పంపిస్తే ఆ ప్రకారం ఓటర్ లిస్ట్ తయారు కావాలి. ఆ సిస్టమ్ను దాంట్లో ఉన్న లొసుగులను ఆయన దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు రాసుకొని అని ఇప్పటికీ నేనే కొనసాగాలని దురుద్దేశంతో పోతున్నాడు. మరి రేపొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ఓటర్ లిస్టు మొత్తం ప్రక్షాళన కావాల్సిన అక్కరుంది. ఈ సిస్టమ్ పోయి 500 రూపాయలు పేమెంట్ చేసి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటకు కల్పిస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం ఉంది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొంతకాలంగా వైశ్యుల కోసం, వైశ్యుల సంక్షేమం కోసం అయితే పోరాటం చేస్తున్నారు మీరు. మరి చాలా రోజుల తర్వాత ఈ ఎన్నికలు కూడా జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఫైట్ చేసిన మీరు రానున్న ఎన్నికల్లో మీరు బరిలో ఉంటున్నారా? ఖచ్చితంగా బరిలో ఉంటున్నా అండి. ఎందుకంటే మహాసభలో ఆర్య వైశ్యుల కోసం ఏర్పాటు చేసిండ్రు మన మహామహులు రోషయ్య గారు. ఎంతోమంది మన వైశ్య సంఘంలో కూడా బీదవాళ్ళు ఉన్నారు. మనం ఓసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. మనకు ప్రభుత్వం నుంచి చాలా మటుకు ఫలాలు లభించవు. మరి సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి ఓసీలని. మరి మన వాళ్ళు కూడా బీదవాళ్ళు ఉన్నారు. మనకి ఎన్నో వ్యాపార కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. మన ఎడ్యుకేషన్ పరంగా మన పిల్లలను చదివించుకోవాలంటే స్కాలర్షిప్ విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహాసభ నుంచి మన బీద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మహాసభను ఏర్పాటు చేయించారు. కానీ ఈ గత 11 సంవత్సరాలుగా ఎలాంటి సహాయ సహకారాలు మన విద్యార్థులకు స్కాలర్షిప్స్ కానీ, పెన్షన్స్ కానీ, వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు కానీ ఇలాంటివి లేవు. రాజకీయంగా పోటీ చేసే వాళ్ళకి ఎలాంటి సహకారం లేకుండా ఇట్లా 11 సంవత్సరాలుగా ఓన్లీ కేవలం ఆయన స్వార్థానికి, ఆయన ప్రయోజనానికి మహాసభను వాడుకోవడం జరిగింది. అట్లా కాకుండా నేను ఖచ్చితంగా ఎన్నిక అయితే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మనకు ఉప్పల్ బాగాయతులో 5 ఎకరాల స్థలం ఏదైతే కేటాయించిందో దాంట్లో నేను ఎన్నికైన వెంటనే 5 ఎకరాలలో ఒక హాస్పిటల్ నిర్మాణం కోసం నేను ఎన్నికైన 1 మంత్ లోపల భూమి పూజ నేను చేస్తానని నేను తెలియజేస్తున్నాను. దాంట్లో మహాసభ కోసం బిల్డింగ్ ఒకటి కడతాం. మనకు వైద్యం కూడా చాలా అవసరంగా ఉంది. వేరే హాస్పిటల్స్కి పోతే మనకు అవసరం లేని వైద్యం అవుతుంది, డబ్బులు పోతున్నవి, మన శరీరాలు ఖరాబ్ అవుతున్నాయి. అట్లా కాకుండా మహాసభ అనుబంధంగా మహాసభ అధ్యక్షుని ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నడిచే విధంగా ఎలాంటి ట్రస్ట్ లేకుండా 5 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణము, వైశ్యభవన్ నిర్మాణము, మన విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మాణాలు చేపట్టాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. మనకు ఎడ్యుకేషన్ ఫండు, తర్వాత మన బీద వాళ్ళు ఉంటే, మన వైశ్యులు ఉంటారు, ఎవరైనా చనిపోతే ఎలాంటి సహాయ సహకారాలు లేవు. మన షాప్స్, వ్యాపార కుటుంబాలు షాప్స్ కాలిపోతే ఎలాంటి సహాయ సహకారాలు లేవు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు ఎన్నో సహాయ సహకారాలు అందే విధంగా సంఘాన్ని పటిష్టం చేస్తూ మన వైశ్యులకు చేదోడుగా వాదోడుగా ఉంటానని నేను తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్య సోదరులకు, సోదరిమణులకు నమస్కారం. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనం ఈసారి మనం ఎలక్షన్లో మనం గెలవకపోతే మళ్ళీ అమరావతి లక్ష్మీనారాయణ బతుకున్నంత కాలం కూడా అతనే అధ్యక్షుడిగా ఉంటాడు. మనకు మహాసభ ఏర్పరిచిన దృక్పథం, లక్ష్యం అంతా కూడా నెరవేరదు. అందుకోసమే నేను బరిలో ఉంటున్నాను. నా పేరు మిర్దిడి శ్యామ్ సుందర్. నా యొక్క ఫోన్ నెంబర్ కూడా ఈ యొక్క స్క్రీన్ పైన ఉంటుంది. మీరు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. మీ ఎలక్షన్స్ విషయంలో మీకు ఎక్కడ ఎలాంటి అనుమానాలు ఉన్నా నాతో ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. సుదీర్ఘకాలం పాటు ఈ మహాసభ శ్రేయస్ కోసం
కోసం నేను కొట్లాడుతూ వస్తున్నాను. ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయినప్పటికీ కూడా నేను దృఢ సంకల్పంతో ఒక్కరిని నేను కొట్లాడుతూ వచ్చిన. నాకు ఈరోజు అన్ని జిల్లాలలో మంచి అందరూ కూడా నా యొక్క పోరాటానికి స్వాగతం పలికిండ్రు. అందరూ నా వెంబడి ఉన్నారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఎలక్షన్స్లో కూడా ఇంకా కూడా మన ఈ యొక్క జరగబోయే మార్చి 31 ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా అండి మన మహాసభను కాపాడుకోవడానికి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది ముఖ్యంగా గత కొంతకాలంగా 11 సంవత్సరాలుగా జరిగినటువంటి ఎన్నికల విషయంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఒక స్తబ్దత అయితే నెలకొంది. ఎటకేలకు ఇప్పుడున్న గత 2 రోజుల క్రితం కూడా ఈ యొక్క కోర్టు కేసు కూడా కొట్టివేసి దాన్ని సజావుగా జరిపించే కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇక ఎన్నికల్లో కూడా గత పాలకులే మళ్ళీ పోటీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళదే మళ్ళీ ఉంటారు, బరిలో ఉంటారు, లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేది కూడా బాధ్యత తీసుకోండి, కొత్త వాళ్ళకి ఇస్తే ఒక మహాసభ అలాగే సంక్షేమ పథకాలు వయసులకు రావాల్సినటువంటి వాటా గురించి కూడా పెద్ద ఎత్తున కూడా నేను మద్దతు పలుకుతా, దానికోసం పోరాటం చేస్తాను కూడా రాష్ట్ర వైశ్య నాయకులు మిడిదొడ్డి శ్యామసుందర్ అయితే అంటున్నారు. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమం కలుద్దాం. నమస్తే.